జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం పేరు ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్మోగిపోతోంది. కడప జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ లింగాల బనానా పేరిట ఈ పంటను గ్లోబల్ బ్రాండ్ గా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక రైతులకు మహారాష్ట్రలోని పూణే వ్యవసాయ క్షేత్రాల్లో అంతర్జాతీయ స్థాయి సాగు పద్ధతులు, నాణ్యతా ప్రమాణాలు, దిగుబడి పెంపుపై ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఈ శిక్షణతో ఆధునిక మెలకువలు నేర్చుకున్న రైతులు నాణ్యమైన పంటను పండిస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. కనీసం అంటే 15,000 అమ్మితేనే గిట్టుబాటు అవుతుంది అనమాట. పైన వచ్చే రైతుకు మిగులుతుంది. 15,000 వరకు ఇబ్బందిలే. ఇంకా 10,000కు వచ్చినామంటే చేతి నుంచి పోతుంది. ఎకరాకు 20 టన్నులు 25 టన్నులు అట్లయితాయి. ఇంకా తగ్గిపోతే మాత్రం చేతి నుంచి పోతుంది అనమాట. ఇంకా వేరే దానిలకు టమోటా వేరేటి ఏంటి వేసినా కూడా గిట్టుబాటు కావడంలే. ఈ లేబర్తో సమస్య, అన్ని సమస్యలు అనమాట. ఈ వైరస్ అదని ఇదని కలింగర్ వేసినా ఏది వేసినా రైతుకు పెట్టుబడి వెనక్కి రావడం లేదనమాట. అందుకోసం ప్రతి ఒక్కరూ అరటి మీదనే ఉన్నారు. అది నష్టం కానీ లాభం కానీ అది ఏమొచ్చినా దాని మీదనే ఉన్నారు అనమాట రైతులు. అందుకోసం ఇంకా వేరే పంట జోలికి ఒకవేళ ఇప్పుడు నీళ్లు రావంటున్నారు, వేరేది ఏం చేయాలో మాకు అర్థం కావడంలే. అంటే ఇప్పుడు వర్షం లేదు కదా, ఆ కాలువలకు నీళ్ళు రాకపోతే ఏం చేయాలనో, ఈ ఉండే చెట్లు ఏం చేయాలా, ఫర్దర్ ఇంకా పైరు ఏంది పెట్టాలని కూడా అర్థం కావడంలే రైతులకు. ఇప్పుడు మామూలుగా ఈ లోకల్ లేకపోతే మేలా, ఎక్స్పోర్ట్ పోతే మేలా వస్తుందా? ఎక్స్పోర్ట్ పోతే మంచిది. ఎక్స్పోర్ట్ పోతే డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మేము బంగపై ఇప్పుడు 5 రోజులు అవుతుంది అనమాట. 12,000తో 12,500 అని 27,000 అమ్మినది అక్కడ 12,000కు. అది ఎట్లా మేము 4 రోజులు 5 రోజులు తిరిగితే రైతు అంటే వ్యాపారస్తుని ఈరోజు కొడతాం రేపు కొడతాం అనే ఉద్దేశంతో ఈరోజు వచ్చినారన్నమాట. ఈ వర్షం వచ్చినామంటే మళ్ళీ 5 రోజులు పెరిగితే మళ్ళీ తరం కాదు పంట. ఆ టైంలో కొడితేనే, ఇన్ టైంలో కొడితేనే పంట. లేకపోతే అన్ని దానిలో చిన్న చెట్లు అవి అయితే ఒకవేళ 20 రోజులు నెల ఆగచ్చు. అంటే ఏదైనా పంట మళ్ళీ చూద్దాంలే 4 రోజులు మార్కెట్ వచ్చినప్పుడు అది అనేది, అది ఆ పరిస్థితి లేదు దీనికి. ఎంతసేపు ఉన్నా కూడా ఒక 4-5 రోజులు పంట అయినాక ఒక 5 రోజులు 6 రోజులు గ్యాప్ అడిగి అయిపోవాలి దీని పంటది. కడప జిల్లా వ్యాప్తంగా 41,000 ఎకరాలకు పైగా అరటి సాగవుతుండగా ఒక్క లింగాల మండలంలోనే ఏకంగా 5,145 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఇక్కడి రైతులు ఎకరాకు సుమారు 30 టన్నుల భారీ దిగుబడిని సాధిస్తున్నారు. లింగాల అరటికి మార్కెట్లో అంతటి డిమాండ్ ఉండటానికి ప్రధాన కారణం దాని అద్భుతమైన నాణ్యత, సైజు, ప్రత్యేక నిల్వ సామర్థ్యమే. సాధారణ అరటి త్వరగా పండి పాడైపోతుంటే లింగాల అరటి మాత్రం ఏకంగా 10 నుంచి 12 రోజుల పాటు నిల్వ ఉంటుంది. రసాయన మందుల వాడకాన్ని తగ్గించి గెలలు వేయగానే మచ్చలు పడకుండా కవర్లు తొడగడం, ఆధునిక పద్ధతుల్లో ప్యాకింగ్ చేయడం వల్ల ఈ అరటికి విదేశీ మార్కెట్లో తిరుగులేని డిమాండ్ ఏర్పడింది. మన రాయలసీమ జిల్లాలో కడపలో ఉన్నటువంటి లింగాల్లో పండుతున్నటువంటి బనానా చాలా ప్రాశస్త్యం చెందింది. అక్కడ రైతులు కూడా ఇంచుమించు 80% ఆఫ్ ద ఫార్మర్స్ ఈ బనానాను పండిస్తున్నారు. అది అక్కడ ఉన్నటువంటి సాయిల్ కండిషన్స్ వల్ల, అలాగే రైతుల యొక్క నాలెడ్జ్ వల్ల అక్కడ మంచి క్వాలిటీ బనానా పండుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా మనకి ఢిల్లీ మార్కెట్కి, అలాగే కాశ్మీర్ మార్కెట్కి, అలాగే ఇక్కడి నుంచి త్రూ వెండార్స్ ద్వారా మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి, అంటే దుబాయ్కి, అబుదాబీకి, ఖతార్కి, ఇట్లాంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఇది ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. మనకి లింగాల్లో ఒక్కటే దగ్గర 6,000 హెక్టార్లో బనానా పండిస్తున్నారు. సో మనకి అక్కడ ప్రధానమైనటువంటి పంట ఇవాళ బనానాగా ఉంది. అలాగే అక్కడ రైతు కూడా మంచి ఆదాయాన్ని కూడా తీసుకుని వస్తూ ఉంది. అలాగే ఈ తీసుకొచ్చే ఆదాయాన్ని ఇంకా పెంచాలి, ఎలా పెంచాలి, అలాగే ఖర్చుని ఎలా తగ్గించాలనే దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు అక్కడ ఆర్గనైజ్డ్గా లేరు, అంటే రైతులు ఎవరు కూడా ఆర్గనైజ్డ్గా లేరు. సో దళారీ వ్యవస్థ అనేది ఈ పంట పండించే విధానంలో ఉంది. అలాగే
వాళ్ళు కొనుగోలు చేసే ఎరువులు కానీ లేకపోతే పురుగుల మందులు కూడా ఎక్కువ ధరకు తెచ్చుకోవాల్సి వస్తుంది. దీన్ని ఫెసిలిటేట్ చేయడానికి ఒక 3 క్లస్టర్లో 3 FPOలను ఏర్పాటు చేస్తున్నాము. అలాగే వాడిని త్వరలోనే మన మహారాష్ట్రకి ఒక మన ఎక్స్పోజర్ విజిట్ కూడా తీసుకెళ్తున్నాము. మహారాష్ట్రలో నాగపూరు, అలాగే అక్కడ సయాద్రి ఫార్మ్స్ అని ఉంది. సో అక్కడ కూడా ఒకప్పుడు ఒక FPO అది. సో ఇవాళ సుమారుగా 2,000 కోట్ల టర్నోవర్ చేస్తున్నటువంటి ఒక కంపెనీగా ఎదిగింది అది. బనానా, దే డూ లాట్ ఆఫ్ అదర్ క్రాప్స్. బనానా కూడా మేజర్గా చేస్తారు. నాసిక్లో ఉంటుంది అది. సో అక్కడికి తీసుకెళ్తున్నాం రైతులందరినీ కూడా. సో తద్వారా ఏంటంటే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. అంటే పండించడం ఒక ఎత్తు అయితే పండించిన పంటని కరెక్ట్గా మార్కెట్ చేసుకోవడం రెండో ముఖ్యమైనది అది. దానిపైన వాళ్ళకి అవగాహన కల్పించడం, అలాగే ఇన్పుట్స్ అన్నీ కూడా అప్రాపరియేట్గా యూజ్ అయ్యేటట్టు మంచి ధరకి తీసుకొచ్చేటట్టు కూడా ఈ FPOలు పనిచేసే విధంగా తీర్చిదిద్దుతున్నాం అది. గతంలో చెన్నై, బెంగళూరు వంటి పొరుగు నగరాలకే పరిమితమైన లింగాల అరటి ఎగుమతులు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ, కాశ్మీర్ సహా దుబాయ్, అబుదాబి, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలకు భారీ స్థాయిలో విస్తరించాయి. విదేశీ ఎగుమతులతో రైతులకు లాభసాటి వ్యాపార అవకాశాలు దక్కుతూ ఉండటంతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పక్కా ప్రణాళిక, ఆధునిక సాంకేతికత తోడైతే వ్యవసాయంలో అద్భుతాలు సాధించవచ్చని లింగాల అరటి రైతులు అంతర్జాతీయ వేదికపై నిరూపించి జిల్లా ఖ్యాతిని చాటారు.